హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత దేవా, నీ కార్యం జరిగించుకోరండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో సర్వశక్తిమంతుడా, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి సర్వశక్తిమంతుడా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వాధికారి కేవలం నీ నామాన్ని ఘనపరచుకో దేవా, కేవలం నీ నామాన్ని ఘనపరచుకో సర్వశక్తిమంతుడా. నువ్వు సహాయమును దయచేయండి, నీ కృప కార్యం జరిగించుకోనండి, వర్ధిల్లింప చేయండి, తోడేండి, నడిపించండి సర్వశక్తిమంతుడా. యేసయ్యా, నీ కార్యం జరిగించయ్యా, నీ నామం మహిమార్థము నిలబెట్టండి, నువ్వే తోడేండి, నడిపించండి. యేసు నామంన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరి ఒకసారి చదువుకుందామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం క్రిస్మస్ అంటే ఏమిటి కదండి. క్రిస్మస్ అంటే ఏమిటి? ఈ నెలంతా కూడా ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట క్రిస్మస్, క్రిస్మస్ అంటాం. అసలు క్రిస్మస్ అనగానే మనకేం గుర్తొస్తుంది? క్రిస్మస్ అంటే ఏంటి అని ఎవరిని అడిగితే ఏం చెప్తారు? అంతా కూడా లైట్స్ పెడతారు అని చెప్తారు. కొంతమంది వారి ఇంటిని అలంకరించుకుంటారు స్టార్స్ తో, క్రిస్మస్ తాతను పెట్టి, లేకపోతే క్రిస్మస్ ట్రీని పెట్టి. అదే కదా చాలా మందికి తెలిసిన క్రిస్మస్ అంటే కదా. మనం క్రిస్మస్ అనగానే చాలా సంతోషిస్తాం, చాలా ఆనందిస్తాం, మన ఇంటిని చాలా డెకరేట్ చేసుకుంటాం, చాలా సంతోషిస్తాం, మన చర్చ్ని అంతా సంతోషిస్తాం. కానీ దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నారు, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అంటే దేవుణ్ణి ఆరాధించడం. క్రిస్మస్ అంటే ఆ యొక్క గొప్ప దేవాది దేవుడు నీకు నాకు రక్షణను, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్. అంతేకాదు, ఆ ఇమ్మానుయేలు అయిన దేవుడు మనకు తోడుగా ఉండడం కోసం ఈ రోజు ఈ లోకానికి వచ్చిన దినమే క్రిస్మస్ అంటే కదా అండి. అసలు క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం, ఆయన నీ కోసం నిన్ను రక్షించడం కోసం, నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడం కోసం, నీ జీవితంలో ఒక సమాధానాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడం కోసం దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్. అంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి. దానికోసం ఆ యొక్క పుట్టిన శిశువు ఎటువంటి వాడు అంటే యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును కదా అండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుడు మన కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చిన రోజే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. అసలు ఎవరు దేవుణ్ణి ఆరాధించాలి? గొప్పవారు మాత్రమేనా, లేకపోతే పేదలు మాత్రమేనా? ఎవరు దేవుణ్ణి ఆరాధించారు? క్రిస్మస్, ఆ యొక్క మొట్టమొదటి క్రిస్మస్ అప్పుడు 2025 సంవత్సరాల క్రితం మొట్టమొదటి క్రిస్మస్ అప్పుడు ఎవరు దేవుణ్ణి ఆరాధించారో 3 విషయాలలో మనం ఈ రోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రిస్మస్ అంటే ఏమిటి? మొట్టమొదటిగా, విలువ లేని మనకు విలువ ఇచ్చేదే క్రిస్మస్. నమ్ముతున్నావా? విలువ లేదు మనకి ఈ లోకంలో. ఎవరు మనకు విలువివ్వరు. మనల్ని చూచినప్పుడు మనకి ఒక
మనం ఒక పదవిలో ఉన్నప్పుడు, మనకు డబ్బు ఉన్నప్పుడు అందరూ విలువిస్తారేమో. ఆ డబ్బు పోయినప్పుడు, ఆ యొక్క పదవి పోయినప్పుడు, ఆ యొక్క పొజిషన్ నుంచి నువ్వు పక్కకు తప్పుకున్నప్పుడు, ఆ పొజిషన్ నుంచి రిటైర్డ్ అయినప్పుడు నీకు ఆ విలువ ఉండదు. కానీ నీ నా కోసం విలువిచ్చి ఆ సృష్టికర్త నీ నా కోసం విలువ లేని మన కోసం దేవుడే ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్ అంటే. విలువైన దేవుడు, సమస్తాన్ని తన యొక్క మాటతో సృష్టించగలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు విలువ లేని నీ నా కోసం ఈ లోకానికి రావడమే క్రిస్మస్ అంటే. ఆ క్రిస్మస్ని నువ్వు ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యో నా పాపాల నుంచి దూరం అవ్వడం నాకు అసాధ్యమైన విషయం, నా పాపాల నుంచి నేను దూరం అవ్వకూడదు, నాకు దేవుడికి ఏదైతే ఆ పాపం అనేది అడ్డుగా ఉందో ఆ పాపాన్ని తీసివేయడం కోసం దేవుడు, నాకు విలువ లేని పాపంలో ఉన్న నా కోసం దేవుడు వచ్చాడు అని తెలుసుకోవడమే క్రిస్మస్ అంటే. ఈ విషయాన్ని నువ్వు నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. క్రిస్మస్ విలువ లేని మన కోసం ఆ విలువైన దేవుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్ అంటే. ఒక పాస్టర్ ఈ విధంగా చెప్తారండి. ఏమంటారంటే, ఈ లోకంలో నేను ఒక్కడనే ఉన్నా, ఈ లోకంలో ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే ఉన్నా. ఆయన ప్రేమ ఎటువంటిదంటే, నా కోసం కూడా ఈ లోకానికి తన ప్రాణం ఇవ్వడానికి, నా పాపాల కోసం దేవుడు వస్తాడు. దేవుడు ప్రేమ అటువంటిది అని చెప్తారండి. విలువ లేని నీ నా కోసం ఆ విలువైన దేవుడు మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చినదే క్రిస్మస్ అంటే. అసలు ఏ విధంగా దేవుడు విలువ లేని వారు ఏ విధంగా దేవుని ఆరాధించారు? ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దాం. చూసినట్లయితే, ఎన్నిక లేని వారి కొరకు దేవుడు వచ్చారు. నమ్ముతావా? ఎన్నిక లేని నీ నా కోసం దేవుడు వచ్చారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారిని చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అక్కడ ఎవరున్నారు? గొర్రెల కాపరులు. రాత్రిపూట గొర్రెలు కాచుకుంటా ఉన్నారు. వారికి సమాజంలో ఏమన్నా విలువ ఉంటుందా అండి? వారికి సమాజంలో ఏమన్నా ఎన్నిక ఉంటుందా? లెక్క చేస్తారా వారిని? ఎన్నిక లేని వారి కోసం అక్కడికి దూత వచ్చి వారితో ఒక మాట అంటుందండి. 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు 11వ వచనం మనం అందరం శ్రద్ధగా విందామండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి కొరకు పుట్టి ఉన్నారు? ఎన్నిక లేని మీ కొరకు దేవుడు పుట్టి ఉన్నారని ఆ దూత వచ్చి ఆ గొర్రెల కాపరులకు చెప్తుంది కదా. ఎన్నిక లేని వారి కొరకు దేవుడు వచ్చి ఉన్నారు. అది తెలుసుకోవడమే క్రిస్మస్. అయ్యో, నేను ఈ లోకంలో ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నానే అని అనుకుంటున్నావేమో. నీ కోసం విలువిచ్చి ఆ గొప్ప సృష్టికర్త నీ కోసం విలువిచ్చి నీ దగ్గరకు వస్తున్నారు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఎన్నిక లేని వారి కోసం, ఎన్నిక లేని మన కోసం దేవుడు వచ్చారు అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు కదా. ఆ దూత చెప్తున్న మాట, నేడు మీ కొరకు రక్షకుడు జన్మించారు. మన కొరకు, ఎన్నిక లేని వారి కొరకు, మన కొరకు, నేడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఈయనే ప్రభువు అయిన క్రీస్తు కదా అండి. అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఎంత గొప్ప కదా అండి. మన కోసం, ఎన్నిక లేని మన కోసం దేవుడు వచ్చి ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, నీ కొరకే వచ్చిన దేవుని యందు నమ్మిక ఉంచు. నమ్ముతున్నావా? ఆయన నీ కొరకే వచ్చారు. ఆ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? గొర్రెల కాపరుల దగ్గరికి దూత వచ్చింది. దూత వచ్చినప్పుడు ఆ మహిమంతా వారికి ప్రకాశించినప్పుడు వారు భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు ఏం జరిగిందంటే, ఆ భయపడిపోయినప్పుడు మీ కొరకు కుమారుడికి అనుగ్రహింపబడ్డారని చెప్పినప్పుడు వారు వెంటనే ఆ మాటను నమ్మారు. 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వాళ్ళు అనుకోలా,
తర్వాత చూడొచ్చులే, తర్వాత రేపు వెళ్ళొచ్చులే, ఉదయం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అని అనుకోలే. వెంటనే వారు వెళ్ళి నమ్మారు. ఆ దేవదూత దేని గురించి అయితే చెప్తుందో ఆ మాటను మన కొరకు ఆ యొక్క 2వ అధ్యాయము 10 మీ కొరకు ఒక శిశువు పుట్టి ఉన్నారు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారన్న మాటను ఆ యొక్క గొర్రెల కాపరులు నమ్మి ఉన్నారు. నువ్వు నేను నమ్ముతున్నామా? మా కొరకు, నా కొరకు, నీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో నువ్వు తప్పకుండా ఆయన యొక్క మహిమను నీ జీవితంలో చూడగలుగుతావు. వారు ఎలా అయితే నమ్మి వెంటనే ఆ గొర్రెలను అక్కడ వదిలేశారేమో, కొన్ని గొర్రెలు చేత పట్టుకున్నట్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ మిగతా గొర్రెలన్నీ అక్కడ వదిలేసి దేవుణ్ణి చూడడం కోసం వారందరూ వెళ్ళిపోయారు. చూసారా, వారు పూర్తిగా నమ్మారు. నువ్వు నేను కూడా, మనము కూడా దేవుని, మన కొరకే వచ్చిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. అదే దేవుడు ఆశిస్తా ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో చూస్తే నీ దేవుని గురించి ప్రచురించు. ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ఎక్కడైనా చూస్తూ ఉంటాం కదా, ఏంటి చాలా మంది మీటింగ్స్ పెట్టడం, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, దేవుడి యొక్క మాటల్ని చెప్పడం, దేవుడు గురించి చెప్పడం చూస్తాం. నువ్వు నేను చేస్తున్నామా? నువ్వు నేను ఆ పని చేస్తున్నామా? దేవుడి గురించి ప్రచురిస్తున్నామా? ఆ గొర్రెల కాపరులు దేవదూత వచ్చి వారి దగ్గరికి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు అని చెప్పినప్పుడు వారు వెంటనే వెళ్ళి అక్కడ పొత్తిగుట్టలో చుట్టబడి ఉన్న మరియను యోసేపుతో పాటుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు. చూసి ఏం చేశారో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయము 17-18 వచనాలు. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఏదైతే దేవుని దూత వారితో చెప్పిందో, పరలోకం నుంచి వచ్చిన దూత వారితో చెప్పిందో ఆ మాటలన్నీ వారితో ప్రచురం చేశారు. ఆయన ఎవరో, ఏం చెప్పిందో తెలుసా దూత? ఒక్కసారి మనం చూద్దామండి. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడి ఉండటం మీరు చూచెదరని చెప్పాను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోత్తమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగున కాక అని దేవునికి స్తోత్రం చేశాను. చూసారా, మనము దేవుని గురించి ప్రచురించాలి. ఈ యొక్క ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతమందికి చెప్తామండి, కానీ ఇంత గొప్ప రక్షకుడు గురించి నువ్వు నేను చెప్తున్నామా? భయపడిపోతాం, పరిస్థితుల్ని చూసి భయపడతాం, కానీ ఆ నిజాన్ని నువ్వు నేను చెప్పకుండా ఉండకూడదు. పరిస్థితులు కాదు, దేవుడే కాపాడతాడు, కానీ ఆ నిజాన్ని, ఆ యొక్క సువార్తని, ఆ గుడ్ న్యూస్ని మనం చెప్పకుండా ఉండకూడదు. ఆ ఫస్ట్ పాయింట్లో చూస్తే నీ కోసం వచ్చిన దేవుణ్ణి మహిమపరచు కదా. ఎవరి కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు? నీ కోసం, నా కోసమే కదా దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆ దేవుడు, ఆ వచ్చిన దేవుడి, నీ కోసం నా కోసం వచ్చిన ఈ లోకంలోనికి వచ్చిన ఆ దేవుణ్ణి మనము మహిమపరచాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన విన్న వాటిని కన్న వాటిని, ఏదైతే ఆ దూత చెప్పడం విన్నారో, ఏదైతే కళ్ళారో చూసారో అవన్నీ చూసి దేవుణ్ణి మహిమపరిచారు. అవును, మా కొరకు లోక రక్షకుడు వచ్చారు అని దేవుణ్ణి మహిమపరిచారు. నువ్వు ఎప్పుడైనా ప్రభా నువ్వు నా కోసమే వచ్చావయ్యా, నా పాపాలు నా మీద అధికారం లేకుండా చేయడం కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు ప్రభా అని ఎప్పుడైనా దేవుణ్ణి మహిమపరచావా? మహిమపరచు. నీ పాపము నీ మీద అధికారం లేకుండా నువ్వు ఇంత ధైర్యంగా, సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా పాపాల కోసం చనిపోబట్టే కదా, మనల్ని రక్షణలోనికి నడిపించబట్టే కదా. ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. అర్థమైంది కదా అండి? అర్థమైంది కదా అండి? విలువ లేని మన కోసం విలువ ఇచ్చేదే క్రిస్మస్. విలువ లేని మనకు విలువ ఇచ్చేదే క్రిస్మస్. దానిలో ABCD చూచాం. ఎన్నిక లేని వారి కొరకు దేవుడు వచ్చారు. నీ కొరకే వచ్చిన దేవుడి యందు నమ్మిక ఉంచాలి. దేవుని గురించి మనం ప్రచురించాలి. లాస్ట్గా నీ కోసం వచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం
క్రిస్మస్ అంటే ఏమిటి? రెండవదిగా మనం చూద్దామండి, నీ జ్ఞానము నిన్ను దేవుడి యొద్దకు నడిపించాలి కదా. నీ జ్ఞానం నిన్ను దేవుడి యొద్దకు నడిపించాలి. క్రిస్మస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? మనం చాలా స్కిట్లో వేస్తాము, డ్రామాస్లో మనం వేస్తూ ఉంటాం. క్రిస్మస్ అనగానే జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు కనిపిస్తూ ఉంటారు. ముగ్గురు కాదండి, బైబిల్ ఎక్కడ ముగ్గురని లేదు, జ్ఞానులు అని ఉంది. జ్ఞానులు వస్తారు. వారు జ్ఞానులు ఎవరు అంటే, వారి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ జ్ఞానులు వారి యొక్క ప్రాంతంలో, వారి యొక్క సమాజంలో చాలా విలువ కలిగిన వారు. అంతేకాకుండా వారు నక్షత్రాల మీద పరిశోధన చేస్తారు. అంతేకాకుండా వారికి తెలుసు, ఒక ఆకాశంలో ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రం కనిపించిందంటే ఈ భూలోకంలో ఎక్కడో ఒక గొప్ప వ్యక్తి, ఒక రాజు పుట్టారు అని ఆ జ్ఞానులకు తెలుసు. ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ నక్షత్రం వారు ఆకాశంలో చూశారు కాబట్టి, వారు పరిశోధిస్తున్నారు కాబట్టి, చూశారు కాబట్టి, ఆ జ్ఞానులు, వారి జ్ఞానము వారిని దేవుని యొద్దకు నడిపించింది కదా. మనము ఈ లోకంలో ఉంటాం, ఏదో చదువుతాం, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వ్యర్థం కదా. అలాంటిది ఈ లోకంలో మనం చదివిన చదువుకి, జ్ఞానులు అంటే సైంటిస్టులు, దాని నెంబర్ 1 అన్నమాట. అటువంటి సైంటిస్టులే దేవుడి యొద్దకు నడిపింపబడ్డారు. మనము ఎంతో ఈ లోకంలో కొంత చదువుకున్నప్పుడు నిజంగా అన్ని రీజన్స్, లాజిక్లు మాట్లాడేస్తాం. దేవుడి కార్యాలు, దేవుడి దగ్గరికి రావడానికి అన్ని లాజిక్ మాట్లాడతాం, అంత రీజన్ అడుగుతాం. దేవుడు ఇక్కడికి వస్తే కార్యం చేస్తారా, ప్రార్థన ఆయిల్తో స్వస్థత జరుగుతుందా, ఇలాంటి రీజన్లు, ఇలాంటి కారణాలు మనం చెప్తాం. అది మన జ్ఞానం. మన జ్ఞానం ఏమవుతుందో తెలుసా? దేవుడికి దూరం అయ్యేటట్లు చేస్తుంది. అంత గొప్ప జ్ఞానవంతులు, వారి జ్ఞానము వారిని దేవుడి దగ్గరకు తీసుకొచ్చింది. నా జ్ఞానము కూడా మనల్ని దేవుడి దగ్గరకు తీసుకొచ్చేటట్లుగా నా జ్ఞానం ఉండాలి. అది అటువంటి జ్ఞానంతో మనం ఈ లోకంలో నింపబడాలి. దేవుడు అదే చెప్తున్నారు. ఎన్నో రీజన్స్, ఎన్నో లాజిక్లు నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడు కార్యం చేస్తారని. ఆయన చేయలేనిది ఏదీ లేదన్న విశ్వాసంతో నువ్వు నేను ఉండాలని దేవుడు చెప్తున్నారు. ఆ సెకండ్ పాయింట్ లో చూసినట్లయితే, ఎంత జ్ఞానవంతులైనా దేవుడి ఎదుట తక్కువే కదండి. ఎంతో జ్ఞానవంతులు. ఆ జ్ఞానులు తూర్పు దేశము నుండి, ఒకసారి వాక్యాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 2:1-2 రాజైన హేరోదు దినమందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎంత జ్ఞానులైనా దేవుని ఎదుట తక్కువే కదా. వారు ఎంతో జ్ఞానులు ఈ లోకానుసారమైన, కానీ వారు దేవుని ఎదుట తక్కువగానే ఉన్నారు. వారు ఆ యొక్క ప్రాంతంలో జ్ఞానులుగా ఎంచబడ్డారు, కానీ దేవుడు ఆ యొక్క జ్ఞానము వారి దగ్గరకు వచ్చినప్పుడు, తూర్పు దేశపు మేము జ్ఞానులమే, కానీ ఆ యొక్క తూర్పు దేశం నుంచి మేము వచ్చాము, ఇక్కడ యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన మాకంటే గొప్పవాడు అని వారు ఆయన్ని ఒప్పుకుంటున్నారు. ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుంటున్నారు. నువ్వు నేను చదువుతాం ఈ లోకంలో, నువ్వు నేను ఎంతగానో గొప్పగా నిలబడతాం, ఒక డిజిగ్నేషన్ వస్తుంది, ఒక గొప్ప స్థితిలోనికి వెళ్తాం. ఆ స్థితిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడి మాత్రమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు, దేవుడి కృప మాత్రమే, దేవుడి దానం మాత్రమే అని నువ్వు నేను ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో, ఎంత గొప్ప జ్ఞానులకే దేవుడు అవసరమై ఉందంటే నీకు నాకు ఎంత అవసరమా అండి దేవుడు. మనం ఈ లోకంలో ఒక శాలరీని బట్టి, ఒక స్థితిని బట్టి, ఒక డిజిగ్నేషన్ బట్టి ఉప్పొంగిపోతా ఉంటే ఎలాగ ఉంటుంది? కాబట్టి ఎంత గొప్ప జ్ఞానము నీకు నాకు ఉన్నా కూడా అది దేవుడి ఎదుట తక్కువే అని నువ్వు నేను గ్రహించాలి. ఆ సెకండ్ పాయింట్ లో చూస్తే, నువ్వు దేవుడికి విలువ ఇస్తే విలువైన వ్యక్తిగా ఉంటావు. ఈ విషయాన్ని నువ్వు నేను మర్చిపోవద్దండి. మనం ఈ లోకంలో అనేక సార్లు అనేక మంది మనకి విలువ ఇవ్వాలి. మనం ఒక ప్రాంతంలో, ఒక సంఘంలో, ఒక ఇన్స్టిట్యూషన్లో, మనం వర్క్ చేసే ప్లేస్లో ఒక విలువైన వ్యక్తిగా ఉండాలనుకుంటాం. ఆ విలువ ఒక మనిషి ఇస్తే రాదండి. ఆ విలువ నువ్వు ఆ విలువ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తే రాదు. నువ్వు దేవుడికి విలువిస్తావా, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా దేవుడు ఉంచుతారు. వారు జ్ఞానులు మనం అనుకుంటా ఉంటాం, అనేకమైన స్కిట్లో కానీ, అనేకమైన డ్రామాల్లో కానీ, యేసుక్రీస్తు పుట్టిన వెంటనే జ్ఞానులు వచ్చేసారని. కానీ యేసయ్య బెత్లెహేములో పుట్టారు, కానీ జ్ఞానులు వచ్చింది యెరూషలేములో. ఆ యొక్క
పరిశోధకులు చెప్తా ఉంటారండి. ఏంటి అంటే యేసుక్రీస్తు వారు 2 సంవత్సరాల వయసు అప్పుడు జ్ఞానులు యెరూషలేములోకి వచ్చి యేసుక్రీస్తుని చూశారు. 2 సంవత్సరాలు 1 సంవత్సరము వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆయన గొప్పవాడు, ఆయనకు విలువ ఇవ్వాలి, మేము ఆయన్ని చూడాలి, ఆయనకు ఒక రాజు, యూదుల రాజుగా అని ఒక సృష్టిని చూసి ఆ నక్షత్రాన్ని చూసి వారు యెరూషలేముకి 2 నెలలు ప్రయాణం చేశారు, 18 నెలలు ప్రయాణం చేశారు, 24 నెలలు ప్రయాణం చేశారు. వారు దేవుడికి విలువిచ్చారు, వారు విలువైన వ్యక్తులుగా ఉన్నారు కదా. మనము కూడా మన జీవితంలో ఎంతగా ఈ లోకానుసారంగా నువ్వు హెచ్చింపబడ్డా, ఎంతగా ఈ లోకానుసారంగా ధనము కలిగి ఉన్నా, పలుకుబడి కలిగి ఉన్నా, ఎంతగా నువ్వు ఈ లోకంలో ఎంత గొప్పగా నేను ఉన్నా కూడా నువ్వు దేవుడికి విలువిస్తేనే ఈ లోకంలో నీకు విలువ ఉంటుంది అని నేను గ్రహించాలి. నేను ఈ లోకంలో నేను సంపాదించుకున్నానే అని నువ్వు అనుకుంటావేమో, ఆ విలువ వ్యర్థమైనది. కానీ నువ్వు దేవుడికి విలువిస్తావా, దేవుడు నీకు విలువిచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తారు. ఆ సెకండ్ పాయింట్ లో సి చూసినట్లయితే, జ్ఞానము కలిగి దేవుని ఎతికిన ఎడల నీ జీవితంలో అత్యానందం కలుగుతుంది. దేవుడు ఒక మాట అంటారండి, నీ హృదయముకు జ్ఞానము కలిగిన ఎడల నా హృదయము కూడా సంతోషించును, నీ హృదయముకు జ్ఞానము కలిగిన ఎడల నా అంతరింద్రియములన్నీ సంతోషించును. సామెతల గ్రంథంలో ఉంటుంది. మనము జ్ఞానము కలిగి దేవుడు ఎవరు దేవుడు నిజమైన దేవుడు, ఎవరు నా కోసం, నా పాపాల కోసం మరణించిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, నాకు దేవుడికి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేసిన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని నేను ఎప్పుడైతే జ్ఞానము కలిగి వెతుకుతామో మనం అత్యానందంలోనికి వెళ్తాం. జ్ఞానులు తూర్పు దేశం నుంచి యేసయ్య దగ్గరికి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటుకి మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలములను ఆయనకు కానుకలుగా సమర్పించిరి. వాళ్ళకి అత్యానందం కలిగిందంట. చూసారా, మనము జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతుకుతా ఉంటే అప్పుడు మన జీవితంలో అత్యానందం కలుగుతుంది. అబ్బా, ఇప్పటి వరకు నేను ఎంత వ్యర్థం చేశాను, ఇప్పటి వరకు నా జీవితాన్ని అన్న బాధ కంటే అన్న బాధ కలుగుతుంది. కానీ నువ్వు ఇప్పటికైనా ఈ గొప్ప దేవుడిని తెలుసుకున్నావు, ఇప్పటికైనా నేను ఒక కరెక్ట్ మార్గంలో నేను ఉన్నాను అన్న అత్యానందం నా జీవితంలో కలుగుతుందని దేవుడు ఈరోజు మనకి మాట్లాడుతున్నారు. కాబట్టి నీ జీవితంలో అత్యానందం కావాలంటే జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతకు. సెకండ్ పాయింట్ డే చూస్తే, నీ జ్ఞానము దేవుడికి భయపడేటట్లుగా ఉండాలి. ఆ యొక్క తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు వారు ఆ యొక్క హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు మీరు వెళ్ళి ఆరాధించండి, నేను కూడా ఆరాధిస్తానని చెప్పినప్పుడు అక్కడ నుంచి హేరోదు నుంచి జ్ఞానులు వెళ్ళిపోతారు. యేసయ్యను చూసిన తర్వాత వారికి స్వప్నమందు దేవుడు 2వ అధ్యాయము 12వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశములకు తిరిగి వెళ్ళిరి. వారు జ్ఞానవంతులే. అయ్యో ప్రభా, నువ్వు ఇటెళ్ళమంటావేంటి, మేము జ్ఞానం కలిగిన వాళ్ళం, మాకు తెలుసు అని వారు జ్ఞానం కల్లా ఆ జ్ఞానము వారు దేవుడికి భయపడేటట్లుగా చేసింది. ఈయన స్వప్నమందు మాతో మాట్లాడారు కాబట్టి మేము వేరే మార్గమున, ఏ మార్గమున వచ్చామో ఆ మార్గమున కాదు, ఇంకా వేరేదికి కనబడకుండా వేరే మార్గమున మేము వెళ్ళిపోవాలి అని ఆ జ్ఞానము దేవుడికి భయపడేటట్లు ఉంది కదా. నా జ్ఞానము కూడా దేవుడికి భయపడేటట్లు ఉందా? ఈ కాలంలో ఇదేనండి లోటైపోతుంది క్రైస్తవుల జీవితంలో. జ్ఞానం ఉంటుంది, ఒక సంపాదన ఉంటుంది, ఒక గొప్ప స్థితి ఉంటుంది. ఆ జ్ఞానము, ఆ సంపాదన, ఆ స్టేటస్ అనేది మనం దేవుడికి భయపడేటట్లుగా మన జీవితాలు ఉండట్లేదు.
నిత్యము భయము కలిగి మనం దేవుడి యందు ఉండాలండి. అదే మనకి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. చివరిగా మనం చూసినట్లయితే నీకు సమృద్ధి జీవితం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు. మనకి దేవుడు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. నా జీవితంలో జీవము సమృద్ధిగా ఈ లోకంలో మనము కలగాలని దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు. అర్థమైంది కదా అండి క్రిస్మస్ అంటే ఏమిటో. క్రిస్మస్ అంటే విలువలేని మన జీవితాల కోసం విలువిచ్చేది క్రిస్మస్ అంటే. అంతేకాకుండా నీ జ్ఞానము నిన్ను దేవుని యొద్దకు నడిపించాలి. అంతేకాకుండా నీకు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్ అంటే కదా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, ఎన్నిక లేని మా కోసం తండ్రి నువ్వు వచ్చావయ్యా. పరిశుద్ధాత్మదేవ నీ కోసం మేము ప్రచురించడానికి మాకు సహాయంను దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీ కృపలో మేము నిలబడడానికి సహాయంను దయచేయండి. సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు, మా కొరకే నువ్వు పుట్టి ఉన్నావయ్యా ఈ లోకంలో. సర్వశక్తిమంతుడా, ఆ విషయాన్ని గ్రహించి నీ యందు నమ్మిక ఉంచడానికి మాకు సహాయంను దయచేయండి ప్రభా. ఎంత అన్నిటినీ లోకంలో నమ్మేస్తాం ప్రభా, కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్నో ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలతో మేము ఉండిపోతున్నామయ్యా. అటువంటి అవిశ్వాసాన్ని, అటువంటి ప్రశ్న పాడే ఆ హృదయాల్ని తీసివేసి పరిపూర్ణంగా నిన్ను నమ్మడానికి సర్వశక్తిమంతుడా మాకు సహాయంను దయచేయండి. నీ కృపా కాపుదల దయచేయండి. ఎలా అయితే జ్ఞానుల యొక్క జ్ఞానము వారిని నిన్ను దగ్గర వరకు నడిపించిందో, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న వారు యెరూషలేముకు రావడానికి వారి జ్ఞానము ఏ విధంగా ఉపయోగపడిందో, నువ్వు మాకు ఈ లోకంలో ఇచ్చిన జ్ఞానము, ధనము, ఆ యొక్క పలుకుబడి నీ దగ్గరికి రావడానికి మేము ఉంచడానికి సహాయమును దయచేయండి. దూరం అయిపోకూడదు దేవా. నీ కార్యం జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, సర్వాధికారి నా కోసమే వచ్చావయ్యా, నాకు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం వచ్చావయ్యా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని ఒక్కసారి దర్శించయ్యా. వారికి రక్షణ లేకపోతే రక్షణలోనికి నడిపించయ్యా. ఎలా అయితే వారి యొక్క జ్ఞానుల యొక్క జ్ఞానము వారిని అత్యానందంలోనికి నడిపించిందో, నిన్ను జ్ఞానము కలిగి నిన్ను వెతికి మా జీవితాల అత్యానందంతో నింపుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ కార్యం జరిగించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడి కేవలం నీ నామాన్ని ఘనపరుచుకున్న దేవాది దేవా, నీ కృపతో నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి, వర్ధిల్లింప చేయండి, తోడేయండి, నడిపించండి. యేసయ్యా, నీ కార్యం జరిగించండి. సర్వశక్తిమంతుడా, నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందన. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించడం, మనకి సమాధానాన్ని, రక్షణని ఇవ్వడం కోసం వచ్చిన రోజు. అంతేకాదు, దేవుడు మనతో ఉండడం కోసం ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించిన రోజు. కాబట్టి మనం సంతోషంతో ఆ క్రిస్మస్ని ఒక అర్థవంతంగా దేవుడితో కలిసి మనం ఆ క్రిస్మస్ని జరుపుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.